నాకెందుకో భయంగా ఉంది. సారంగికి ఏమన్నా అవుతుందేమోనని. నేను వెంటనే డాక్టర్స్ కాలనీకి వెళ్తాను. పద, నేను వస్తాను. వద్దు హరి, దొరికితే ఇద్దరం ఇరుక్కుంటాం. ఎలాగో నాకు యాక్సెస్ ఉంది, నేను మాత్రమే వెళ్తాను. అమ్మా, సారంగికి ఏం కాదు, నేను తీసుకొస్తాను. నువ్వేం కంగారు పడద్దు, నేను వెళ్తాను. నన్ను చంపాలనుందా? చంపుతావా? వెళ్ళిపో. ఇన్నేళ్లలో డాక్టర్స్ కాలనీకి వచ్చి నా మీద, నా సెక్యూరిటీ మీద అటాక్ చేసిన వాళ్లే లేరు. కానీ ఫస్ట్ టైం అడవి పిల్ల, పైగా మూగది, డాక్టర్స్ కాలనీకి వచ్చి నా మీద అటాక్ చేయాలని చూసింది. దాన్ని వదలకూడదు, దాని వెనుకున్న వాళ్ళని కూడా వదలకూడదు. చెప్పు హస్తవాసి. మేడం, మీరు చెప్పినట్టే మంచివాళ్ళ నటించి దానికి అట్లుప్పదీశాను మేడం. కానీ అది పారిపోవట్లేదు, అలాగే కూర్చుని సైలెంట్గా ఉంది. అది ఆవేశంతో వచ్చిందనుకున్నాను, కానీ అది ఆలోచనతోనే ఆగిపోయింది. మన ప్లాన్ దానికి అర్థమైనట్టుంది. మరి ఇప్పుడు ఎలా మేడం? నో ప్రాబ్లం హస్తవాసి, నువ్వేమీ కంగారు పడకు. అది ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడైనా సరే ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సిందే. అప్పుడైనా సరే అది ఎక్కడికి వెళ్తుందో మనకి తెలుస్తుంది. అప్పుడు దాన్ని, దాని వెనుకున్న వాళ్ళని పొట్టేలుని అమ్మవారికి బలిచ్చినట్టుగా బలిస్తాను. మీరు మాత్రం ఏమరపాటుగా ఉండొద్దు. అది మీరందరూ నిద్రపోయాక మీ అందరి కళ్ళు గప్పి పారిపోవాలని చూసినా చూస్తుంది. అలాగే మేడం. అలాగే కాదు హస్తవాసి, పొరపాటున అది మీ కన్ను గప్పి పారిపోయిందా, మీ శవాలు లేస్తాయి. లేదు మేడం, నిద్రపోం, కాపలా ఉంటాం.
ఎవరి అమ్మాయి ఈ టైంలో డాక్టర్స్ కాలనీకి వెళ్తోందేంటి? యశోద యశోద డాక్టర్స్ కాలనీకి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? అసలు దానికి డాక్టర్స్ కాలనీ యాక్సెస్ ఎవరిచ్చారు? సంథింగ్ ఈజ్ రాంగ్. యశోద అనుకోకుండా వచ్చిందా, లేకపోతే ఏదైనా పెద్ద ప్లాన్తో లోపలికి వచ్చిందా? వీడెవడు దొంగోళ్ళ ఉన్నాడు? ఒరే దొంగోడా, ఆగరా, అయిపోయావురా నా చేతిలో. నిన్ను నేను దొంగోడి కదమ్మా, మీ ఇంట్లో పనోళ్ళమ్మా, రాముణ్ణమ్మా. పనోడువా? సరే సర్లే, మీ అయ్యగారు ఎక్కడున్నారా? తోటకెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. చీకటి కూడా పడిపోయింది. ఏంటో ఈ మనిషి, పొలానికి వెళ్తే ఇల్లే గుర్తుకురాదు. కర్మ కర్మ. అయినా మా అత్తయ్యని అనాలి ఈయన్ని నా కంట కట్టినందుకు. అసలు సారంగి ఎక్కడుంది? ఖచ్చితంగా నీరజ ఇంటికి సారంగి వెళ్ళి ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉంటే సారంగి వీళ్ళని దాటుకొని లోపలికి ఎలా వెళ్ళగలుగుతుంది? పొరపాటున వీళ్ళకెవరికైనా సారంగి దొరికిపోతే తనని బ్రతకనివ్వరు. ఖచ్చితంగా సారంగి నీరజ ఇంటికి ఈ పాటికి వెళ్ళి ఉంటుంది. నేను నీరజ ఇంటికి వెళ్ళి అక్కడ సారంగి ఉంటే వెంటనే తనని తప్పించాలి. అమ్మో, వీళ్ళని చూసేశారు.